హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, ఫైనల్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ కాంబోలో రాబోతున్న వార్ 2 మూవీ నుంచి టీజర్ అయితే వచ్చేసింది. టీజర్ అంతా ఓకే, కానీ ఆ ఒక్కటి యాడ్ చేసింటే ఇంకా సూపర్ గా ఉండేది. ఫ్రెండ్స్, ఇంతకీ టీజర్ ఎలా ఉంది, టీజర్ లో మిస్ అయిందేంటి, వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో గనుక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ లేదా హృతిక్ రోషన్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్దాం. ఫస్ట్ టీజర్ లాంచ్ అవడంతోనే ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ తో పవర్ఫుల్ బేస్ తో టీజర్ అయితే లాంచ్ చేశారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు టైగర్ లా దూసుకెళ్తున్నాడు. అవును ఫ్రెండ్స్, ఇంతవరకు ఎన్టీఆర్ గారిని చూసింది ఒక లెక్క, ఇప్పుడు ఈ సినిమాలో చూస్తుంది ఇంకో లెక్క. ఇంతకి దీన్ని టీజర్ అంటారా? వామ్మో, బ్లాస్ట్, పవర్ బ్లాస్ట్ అంతే. యాక్చువల్ గా ఈ రోజు రిలీజ్ చేశారు కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని మాత్రమే రివీల్ చేస్తారని అంతా అనుకున్నారు. కాకపోతే ఇందులో హృతిక్ రోషన్ గారు కూడా ఏ మాత్రం తగ్గకుండా పోటాపోటీగా దుమ్ము లేపుతూ కనిపించారు. ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్, అలాగే ఈ టీజర్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్, వీటితో పాటు తక్కువ టైం కనిపించిన కీరా అద్వానీ తన గ్లామర్ తో చింపేసింది. ఇలా ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ తో సూపర్ గా చేశారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే హృతిక్ రోషన్ గారి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ బ్లాస్ట్ అంతే. ఇక ఈ టీజర్ లోనే ఇలా ఉందంటే సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టోరీ కనుక చూసుకుంటే ఇందులో హృతిక్ రోషన్ గారు అలాగే ఎన్టీఆర్ గారు ఇద్దరు రా ఏజెంట్లే. కాకపోతే హృతిక్ రోషన్ గారు ఎక్స్ రా ఏజెంట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ ఫామ్ లో ఉన్న రా ఏజెంట్. సో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు, ఇంతకీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇందులో పక్కా విలనేనా లేదా హీరోనా, ఫైనల్ గా వీరిద్దరి మధ్య ట్విస్ట్లు ఎలా ఉంటాయి అనేది చూడాలంటే మనం మూవీలో చూడాల్సిందే. ఇప్పటి వరకు అయితే ఈ సినిమాలో వచ్చిన యాక్షన్ సీన్సెస్ మాత్రం ఫ్యాన్స్ కే కాదు అందరికీ కూడా ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని ఇలాంటి లుక్ లో చూడడం ఫస్ట్ టైం. ఆయన లుక్ అయితే అదిరిపోయిందంతే. అలాగే సినిమాలో డైలాగ్ ను చూస్తే ఇంతవరకు హృతిక్ రోషన్ గారిని ఆల్రెడీ చూసేశారు, కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని బాలీవుడ్ ఇంతవరకు చూడలేదు. సో ఇప్పుడు చూస్తారు అనే విధంగా కౌంటర్ ఇస్తూ ఈ టీజర్ అయితే కట్ చేయడం జరిగింది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. అంతేకాదు, ఇప్పటికే మనం చాలా విషయాలు ఈ మూవీ గురించి చర్చించుకున్నాం. మన ఛానల్లో సెర్చ్ చేయండి, దీని గురించి ఫుల్ అప్డేట్స్ మొత్తం దొరుకుతాయి. ఇక ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న. ఈ వీడియోని లైక్ చేశారా? అయితే మీరు ఎవరు ఫ్యాన్ అనేది కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.